మాసాలలో అత్యుత్తమైన మాసం ఏది అంటే అది కార్తీక మాసం అని చెప్పాలి. మాసానాం మార్గశీర్షోహం అని చెప్పి భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పటికీ దేవాలయాలలో కానీ గృహాలలో కానీ భక్తిభావం అనేది పెళ్ళుబుకేది కార్తీక మాసంలోనే అని చెప్పడంలో సందేహం అయితే లేదు. శివకేశవులిద్దరు కూడా అత్యంత ప్రాధాన్యతతో పూజించబడేటువంటి మాసం కార్తీక మాసం. కార్తీక మాసం అంతా పండుగలే. బలిపాడ్యమి, భగినీ హస్తభోజనం, నాగుల చవితి, ఉద్దాన ఏకాదశి, క్షీరాబ్ద ద్వాదశి, కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారాలన్నీ కూడా పండుగ రోజులే. ఇక కార్తీక పౌర్ణమి రోజున రోజంతా కూడా ఉపవాసం ఉండి 365 ఒత్తులతో దీపారాధన కనుక వెలిగించి చేస్తారండి. ఉసిరికాయలను ప్రమిదల్లా చేసి లేత అరటి కాడలను ఒత్తిగా అమర్చి దీపాలను వెలిగిస్తూ ఉంటారండి. అవకాశం ఉంటే నదులల్లోనూ కొలనుల్లోనూ చెరువుల్లోనూ దీపాలు వదులుతారు. కార్తీక పౌర్ణమి రోజున సముద్ర స్నానం, నదీ స్నానం చేయడం అనేది చాలా పుణ్యం. అయితే కార్తీక పౌర్ణమి రోజున అందరికీ 365 ఒత్తులు వెలిగించడం అనేది సాధ్యం కాదు. ఏదో ఒక కారణం చేత కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగించలేకపోతే మరి ఎలాంటి వారు ఏ రోజున ఏ సమయంలో 365 ఒత్తులు వెలిగించినట్లయితే మంచి జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. అండ్ మీరు ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కార్తీక మాసంలో వచ్చేటువంటి దీపారాధన వలన గత జన్మ పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయండి. స్త్రీలు దీపారాధన చేసుకోవడం వలన ఏంటంటే సౌభాగ్యం సిద్ధిస్తుంది. మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగించుకుని విజ్ఞానం అనేటువంటి జ్యోతిని వెలిగించుకోవాలి అన్నది ఈ దీపారాధన ఉద్దేశం. దేవాలయాలలో కార్తీక దీపాలు వెలిగించడం, ఆకాశ దీపాలు చూసి ప్రదక్షిణం చేయడం అనేది మంచిది. సాధ్యమైనంత సార్లు శివపంచాక్షరిని మనస్సులో మననం చేసుకున్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి. కార్తీక మాసంలో అత్యంత విశేషమైనటువంటిది కార్తీక దీపారాధన. కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా 365 ఒత్తులతో దీపారాధన చేసుకుంటూ ఉంటారు. మరి పౌర్ణమి రోజున 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడం కుదరనటువంటి వారు కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి సోమవారం రోజున కానీ లేక ద్వాదశి, బహుళ త్రయోదశి, మాస శివరాత్రులలో కానీ కార్తీక అమావాస్య రోజున కానీ 365 ఒత్తులు వెలిగించవచ్చు. కార్తీక పౌర్ణమి రోజున అస్సలు వీలు పడినటువంటి వారు ఈ రోజుల్లో 365 ఒత్తులు వెలిగించుకోవాలండి. కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడం కుదరనటువంటి వారు ఆ రోజున ఉపవాసం చేయాలి. శివునికి విశేషంగా పూజలు, అభిషేకాలు చేయాలి కూడా. ఈ రోజులలో ఎప్పుడు కూడా 365 ఒత్తులు వెలిగించినా సరే ప్రదోష కాలంలో అంటే సాయంత్రం సమయంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించాలండి. ఈ విధంగా చేయడం వలన పుణ్యమైతే లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున వీలు ఉండి కూడా 365 ఒత్తులు వెలిగించలేకపోయినట్లయితే అది మహాపాపం అని చెప్పి పండితులైతే చెప్తున్నారు. 365 ఒత్తుల దీపం కోసం 365 ఒత్తులను కూడా మీరు కొనడం కంటే కూడా ఇంటిలో విభూతిని అద్దుకుంటూ చేసుకున్నట్లయితే చాలా విశేష ఫలితాన్ని అయితే ఇస్తుందని చెప్పి పత్తితో చేసుకుంటే మంచిదండి. మీరు పెట్టినటువంటి తెంచిన భాగం కొన ఉంటుంది కదా, కొనను పైకి ఉంచి తెంచినటువంటి భాగాన్ని కిందకు ఉంచి వెలిగించాలండి. అంతేకాని ఒత్తిడిని తలకిందులుగా వెలిగించినట్లయితే మంచిది కాదు. 1కి 2 సార్లు చూసుకొని జాగ్రత్తగా గమనించి వెలిగించుకోవాల్సి ఉంటుందండి. మీరు మీ ఇంటిలో కనుక తయారు చేసుకునేటువంటి ఒత్తులను 3 కట్టలుగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 120, 120, 125 అంటే 120 ఒత్తులతో ఒక ఒత్తే 125 ఒకటి 120 మొత్తం 3 కట్టలు కట్టి 3 కట్టలు ఒకటిగా చేయాలండి. అలా 365 ఒత్తులను ప్రిపేర్ చేసుకోవాలి. ఇంట్లో చేసుకోలేనటువంటి వారికి కొనుక్కొని తెచ్చుకోవడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు కదా. అలా కొని తెచ్చుకున్నా కూడా తప్పేం కాదండి. 365 ఒత్తులను వెలిగించేటువంటి గంట ముందు ఆవు నేతిలో నానబెట్టుకోవాలి. ఈ ఒత్తుల్ని తీసేటప్పుడు లైట్గా ఆవు నేతిని
పిండి తీయాల్సి ఉంటుంది. 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడం కోసం పూజ చేసేటువంటి సమయంలో, అంటే మీ ఇంట్లో లేక దేవాలయాలలో ఎక్కడ దీపం వెలిగిస్తే అక్కడ ముందు అష్టదళ పద్మ ముగ్గులు వేసుకోవాలండి. ఈ పద్మం పైన పసుపు, కుంకుమ, అక్షింతలతో అలంకరించుకోవాలి. దానిపైన తమలపాకులు పెట్టి ఆకులో పసుపు వినాయకుడిని పెట్టుకోవాలి. ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని హారతితో లేక అగరబత్తితో వెలిగించుకోవాలి. ముందుగా పసుపు గణపతిని ఆవాహన చేసుకొని వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పసుపు, కుంకుమ, అక్షింతలతో చక్కగా పూజించుకోవాలండి. ధూపం చూపించిన తరువాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కర్పూర హారతిని ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అక్షింతలు, పూలు వినాయకుని పైన వేసి ఆత్మ ప్రదక్షిణం చేసి అక్షింతలను స్వామివారి పైన పెట్టి స్వామివారి మీద వేసి వినాయకుని దగ్గర ఉన్నటువంటి అక్షింతలు మన తల మీద వేసుకోవాలి. అదేవిధంగా కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా వినాయక పూజ చేసుకున్న తర్వాత 365 ఒత్తుల దీపం వెలిగించుకోవాలి. 365 ఒత్తులు మట్టి ప్రమిదల్లో లేక పిండి ప్రమిదల్లో దేనిలో అయినా సరే పెట్టుకొని వెలిగించుకోవచ్చండి. ముందు ప్రమిదల్లో 365 ఒత్తులను వేసి ప్రమిద కింద ఆకును కానీ లేక ఇంకొక ప్రమిదను కానీ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కర్పూరపు బిళ్ళను 365 ఒత్తుల మీద పెట్టి అగరబత్తితో 365 ఒత్తులు వెలిగించుకోవాలి. ఈ విధంగా దీపాన్ని వెలిగించేటువంటి సందర్భంలో హర హర మహాదేవ శంభో శంకర అని కానీ లేదా ఓం నమ శివాయ అని కానీ స్వామి నామాన్ని జపించాలి. ఇలా 365 ఒత్తుల దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ఈ 365 ఒత్తుల దీపానికి ధూపం చూపించాలి. అయితే చాలామందికి దీపం వెలిగించకముందే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పువ్వులను అలంకరిస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదండి. ఎందుకండి అంటే మనం దీపాన్ని పూజించాలి. జ్యోతి వెలిగితేనే కదా దీపం అవుతుంది. జ్యోతిని వెలిగించుకోకుండా ముందే పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించామనుకోండి, అది ఒట్టి ప్రమిదికి పూజ చేసినట్లే అవుతుంది కదా. కాబట్టి ఎవరూ కూడా ఈ పొరపాట్లు అనేది చేయకూడదు. 365 ఒత్తులు వెలిగించక ముందే పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరణ అనేది చేయకూడదు. 365 ఒత్తులు వెలిగించిన తర్వాత మాత్రమే పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరణ అయితే చేసుకోవాలి. ఇలా 365 ఒత్తులు వెలిగించిన తర్వాత బెల్లం ముక్కలు ఆ దీపానికి సమర్పించుకోవాలి. లేక చలిమిడి, వడపప్పు, పానకము సమర్పించుకోవచ్చు. అదేవిధంగా కొబ్బరికాయను కొట్టి నివేదన చేసుకోవాలండి. చివరిగా కర్పూర హారతిని వెలిగించి ఒత్తులకు చూపించుకోవాలి. ఈ ఒత్తులు వెలుగుతూ ఉన్నంతసేపు కూడా కార్తీక పురాణం చదువుకుంటే చాలా మంచిదండి. లేదా ఓం నమ శివాయ అంటూ పరమేశ్వరుణ్ణి దానం చేసుకోవాలి. దీపం పెట్టిన తర్వాత 365 ఒత్తులు ఆహుతి అయ్యేంత వరకు అక్కడే ఉండాలి. అంతేకాని మధ్యలో వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోకూడదు. అలా మధ్యలో కనుక వెళ్ళిపోతే వెలిగించిన ఫలితం అయితే ఉండదు. అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగేదాకా ఉండలేమని చెప్పి చాలామంది కూడా ఇంటిలో తులసి కోట దగ్గర వెలిగిస్తూ ఉంటారండి. అలా ఇంటి దగ్గర కూడా 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. 365 ఒత్తులు ఆహుతి అయిన తర్వాత భస్మమయం చేసి బూడిదను తీసుకెళ్ళి మొదటిలో ఏదో ఒక మొదట్లో వేయాలి. లేకపోతే నీటిలో వేసి ఆ నీటిని ఏదైనా సరే చెట్టు మొదట్లో వేయాలి. ఏదైనా సరే నీటిని శుభ్రం చేసుకోవాలండి. ఈ ప్రమిదలను కూడా మిగిలిపోయిన వాటిని అగరబత్తులు, పుల్లలను కూడా ఇంకా మిగిలిన వేసినంతని కూడా తీసేసి డస్ట్బిన్లో పోసేయండి. అంతేకాని ఆ వేస్ట్ అంతా కూడా వదిలేయకూడదు. అలానే అక్కడ పొరపాటున కూడా నూనె, నెయ్యి అలాంటివి ఒలికినట్లయితే అక్కడ కూడా క్లీన్ చేసేసుకోండి. లేకపోతే వేరే వాళ్ళు పడిపోతారు కదా. ఇలా చేశాక ఇంటికి రండి. అంతేకాని 365 ఒత్తులు ఆహుతి అయిన తర్వాత అలా అక్కడే వదిలేసి వచ్చేసినట్లయితే పూర్తి ఫలితం అయితే రాదు. ఈ పొరపాట్లు చేస్తే పుణ్యం పూర్తిగా పోతుందండి, దక్కదు. సో మనం ఈ పొరపాట్లు చేయకుండా 365 ఒత్తులు వెలిగించాలి. చాలామంది 365 ఒత్తులు వెలిగించేసి దేవుని దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం. వాటిని అక్కడే వదిలేస్తూ ఉంటాము. అవి వెలుగుతున్నాయో మధ్యలో కొండకాయో కూడా మనకి తెలియదు. సో వాటిని వెలిగించేస్తే పని అయిపోతుంది అనుకుంటుంటాం కదా.
పొరపాటున కూడా చేయండి. అవి ఆహుతి అయ్యేంత వరకు అక్కడే ఉండి అక్కడ శుభ్రం చేసుకుని ఇంటికి వెళ్ళాలండి. ఇదే పద్ధతి. ఒక విషయం ఏంటి అంటే 365 ఒత్తులు వెలిగించేటప్పుడు ఆడవాళ్ళు తప్పనిసరిగా చేతికి గాజులు అయితే వేసుకోవాలి. మట్టి గాజులు, బంగారు గాజులు, ఇలా ఏవో ఒక్క గాజులు వేసుకొని మాత్రమే 365 ఒత్తులు వెలిగించుకోవాలి. 2 చేతులతో వెలిగించకూడదు. అలా మొండి చేతులతో దీపం పెట్టినట్లయితే మహాపాపం చుట్టుకుంటుంది. అలానే పీరియడ్స్లో ఉన్నవాళ్ళు 365 ఒత్తులు వెలిగించకూడదు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. అలానే 365 ఒత్తులు వెలిగించేటప్పుడు వెళ్ళే వాళ్ళతో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కూడా చేయకూడదండి. ప్రశాంతంగా ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ కానీ హరహర మహాదేవ శంభో శంకర అని అనుకుంటూ ఉంటూ కానీ చెప్పుకోవాలండి. అంతేకాని పక్క వాళ్ళతో కబుర్లు చెప్తూ ఏకాగ్రత లేకోకుండా 365 ఒత్తులు వెలిగిస్తే ఫలితం అయితే రాదు. అదేవిధంగా 365 ఒత్తులు వెలిగించేటువంటి మహిళలు లేక పురుషులు కుంకుమ పొట్టును కానీ విభూతిని కానీ ధరించి వెలిగిస్తే పూర్తి ఫలితం తగ్గుతుంది. అంతేకాని 365 ఒత్తులు వెలిగించేటప్పుడు పఠించాల్సిన నియమాలు ఇదండి. తెలుసుకున్నారు కదా. కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగించడం కుదరనటువంటి వారు ఏ రోజున 365 ఒత్తులు వెలిగించుకోవాలి, అదేవిధంగా ఏ సమయంలో వెలిగించుకోవాలో తెలుసుకున్నాం కదా. ఒకవేళ మీకు కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు దీపం వెలిగించటం కుదరకపోయినట్లయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి రోజుల్లో వెలిగించుకున్నట్లయితే, అనగా ఈ 365 ఒత్తుల దీపం వెలిగించుకున్నట్లయితే మంచిది అని, శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి పండితులు చెప్పడం జరుగుతుంది. పౌర్ణమి రోజున వెలిగించడం కుదరనటువంటి వారు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రోజుల్లో వెలిగించి ఆ శివుని అనుగ్రహం పొంది సకల ఐశ్వర్యాలను పొందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.